ఈ గోమాతను మేము హిందువులము దేవతగా భావించి పూజలు చేసుకుంటాము. అదే గోమాతని మీరు ఈరోజు బలి చేసి బక్రీద్ పండుగ చేసుకుంటున్నారు. పూర్తి జీవిత కాలంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడు కూడా ఏ బక్రా ఈద్ పండగకు కూడా గౌవధ చేయలేదు, గౌని బలి ఇవ్వలేదండి. చనిపోయిన ఆవు పిల్లలు, ఆవులు, ఆవు మాంసం, ఆ పేగులు అన్ని తీసుకొచ్చి వాంటెడ్గా గుడి ముందేస్తారు, గుడి పక్కనే వేస్తారు. మరి ఇవన్నీ చూస్తుంటే ఎక్కడ ఉంది గౌరవం అంటున్నా? రాజకీయం చేయడానికి కొంతమంది ఇలాంటి పనులు చేస్తున్నారు. అలాగే మసీదుల్లో పంది మాంసం పెట్టేసి హిందూ ముస్లింల మధ్య గొడవలు సృష్టించే చాలా సంఘటనలు జరిగి ఉన్నాయండి. పెహల్గాంలో ఏదైతే ఉగ్రదాడి జరిగి 26 మందిని చంపారో పాయింట్ విప్పి మరి ఇతను ముస్లిమా హిందువా అంటే మతం తెలుసుకొని మరి వాళ్ళని చంపేశారు. ఒకవేళ హిందూ చేసి ఉన్నా, ముస్లిం చేసి ఉన్నా, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా ఇలాంటి పనులు ఎవరైనా చేస్తుంటే ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళకు పట్టుకోవాలా, వాళ్ళకి శిక్ష ఇవ్వాలి. చివరిగా ఈ బక్రీద్ పండుగ సందర్భంగా జై శ్రీరామ్ అని అంటారా? ఖురాన్లో ఉందా జై శ్రీరామ్ అని చెప్పొద్దని? అట్లా ఏం లేదు కదా. నార్మల్గా చెప్పడానికి నేను చెప్తాను, నేను జై చంద్రబాబు ఎలా చెప్తాము, జై జనసేన ఎలా చెప్తాము, జై మోడీజీ ఎలా చెప్తామో అలాగే జై శ్రీరామ్ చెప్పడంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ నేనేం చెప్తున్నానంటే, హలో, వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. సో భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరిమణులందరికీ కూడా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. సో ఈరోజు ఈ బక్రీద్ సందర్భంగా మన స్టూడియోకి విచ్చేశారు ఇస్లామిక్ స్కాలర్ డాక్టర్ షరీఫ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా మీకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. చాలా చాలా శుక్రియా. సో బక్రీద్ పండుగ అనగానే మనకు ముందుకు వచ్చేది బక్రీద్ రోజు పక్కా కొయ్యడం అనేది, మేకలు కోస్తారు, బక్రీని కోస్తారని చెప్పేసి. అయితే బక్రీద్ పండుగలో గోవులను బలి చేయడం అయితే ఇస్లాం మతంలో తప్పనిసరిగా ఉందని ఖురాన్ ఏమన్నా చెప్తుందా? ఎందుకంటే ఈ గోమాతల్ని మేము హిందువులము అంటే దేవతగా భావించి పూజలు చేసుకుంటాం. బట్ అదే గోమాతని మీరు ఈరోజు బలి చేసి బక్రీద్ పండుగ చేసుకుంటున్నారు. పూర్తి జీవిత కాలంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పూర్తి జీవిత కాలంలో ఎప్పుడు కూడా ఏ బక్రా ఈద్ పండగకు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గౌవధ చేయలేదు, గౌని బలి ఇవ్వలేదండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒంటెలను అలాగే ఏదైతే మేక ఉందో దాన్ని బలి ఇచ్చారు, వధ చేశారు. పూర్తి జీవితంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గౌవధ చేయండి, గౌని బలి ఇవ్వండి అని ఎక్కడ కూడా ఏ హదీస్లో కూడా మీకు కనపడదు. అలాగే ఖురాన్లో 6666 దీనికన్నా ఎక్కువైనా తక్కువైన ఆయతులు ఉండవచ్చు. పూర్తి ఖురాన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా గౌవధ చేయండి, గౌని బలి ఇవ్వండి అని పూర్తి ఖురాన్లో కూడా ఎక్కడ లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జీవితకాలం అంతా ఎప్పుడు కూడా చేయలేదు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడు కూడా గౌవధ చేయండి, బక్రీద్ సమయంలో గౌని బలి ఇవ్వండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడు కూడా చెప్పలేదండి. అలాగే ఇస్లామిక్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో, మత గురువులు, దారుల్ ఉలూమ్ దేవబంద్కి సంబంధించిన మత గురువులైన ఒక పెద్ద ఇస్లామిక్ యూనివర్సిటీ భారతదేశంలో, అలాగే దారుల్ ఉలూమ్ దేవబంద్ యొక్క ఫత్వా ఏదైతే ఉందో సౌదీ అరబ్లో, కువైట్లో, ఖతర్లో, దుబాయ్లో, ఇస్లామిక్ కంట్రీస్ ఇల్లు మొత్తం ప్రపంచం మొత్తం ముస్లిం సమాజం ఏదైతే ఉందో దారుల్ ఉలూమ్ దేవబంద్ యొక్క ఫత్వాని యాక్సెప్ట్ చేస్తారు. అలాంటి పెద్ద దారుల్ ఉలూమ్ దేవబంద్ యూనివర్సిటీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా, నద్వతుల్ ఉలమా వాళ్ళు కూడా, జమియాతే అహ్లే హదీస్ వాళ్ళు కూడా, జమాతే ఇస్లామీ వాళ్ళు కూడా, జామియా నిజామియా హైదరాబాద్, దారుల్ ఉలూమ్ హైదరాబాద్ ఇక్కడికి సంబంధించిన పెద్ద పెద్ద మత గురువులు, ఇస్లామిక్ స్కాలర్స్, ఇస్లామిక్ యూనివర్సిటీస్ ఏదైతే ఉందో బక్రీద్ కు ముందు ఫత్వా కూడా చాలా సార్లు జారీ చేశారు. గౌవధ చెయ్యవాకండి, గౌని బలి ఇవ్వవాకండి. ఎందుకంటే మీ చుట్టుపక్క ఉండే వేరే మతస్థులు ఎవరైతే ఉన్నారో, హిందువులు ఎవరైతే ఉన్నారో గౌని ఏదైతే మాతాగా వాళ్ళు గమనించి పూజ చేస్తారో వాళ్ళ మనోభావాలు దెబ్బతీయవాకండి అని ఇస్లామిక్ యూనివర్సిటీస్ కూడా చెప్తున్నాయి, మత గురువులు కూడా చెప్తున్నారు. ఇస్లాం కూడా
దానికే ఫాలో చేయమని చెప్తుంది. ఇస్లాం ఏం చెప్తుందంటే మీ చుట్టుపక్కల ఉండే ఏ మతస్థులు ఏ కులస్తులైనా మీ తరఫు నుండి మీ ఒక పని తరఫు నుండి ఏమైనా ఇబ్బంది కలుగుతుంటే వాళ్లకు ఆ పని ఆపేయండిని ఇస్లాం కూడా అదే సందేశం వస్తుంది. మత గురువులు కూడా అదే చెప్తున్నారండి. బక్రీద్ పండుగ రోజు ఫలానా జంతువులని కోయాలని ఖురాన్లో ఏమైనా రాసి పెట్టుందా? అంటే ఏ జంతువుని కోయాలని రాసి పెట్టింది? మరి జనరల్గా ఏంటంటే ఎద్దుని కొయ్యవచ్చు, ఒంటెని కొయ్యవచ్చు, బకరా ఏదైతే అంటారో అంటే మేకని కొయ్యవచ్చు, ఇలాంటి జంతువులు ఏదైతే ఉన్నాయో దాన్ని కొయ్యవచ్చు. అయితే ఇవి ఖురాన్లో రాసి పెట్టున్నాయా? జనరల్ రాసి ఉంది. ఈ హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాటలు ఒంటె, అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడు కూడా మేకల్ని కోసేవారు. బక్రీద్ సమయంలో ఏదైతే మాంసం కోస్తారో దాంట్లో త్రీ పార్ట్స్ చేస్తారు. పేదవారి కోసం కొద్దిగా, మా రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొద్దిగా, మన ఇంటి కోసం కొద్దిగా, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా గమనించి వాళ్ళకు కూడా పంచండి అని చెప్పడం జరిగింది. అయితే గౌని కూడా కొయ్యవచ్చు. మన ఇస్లాం ఏం చెప్తుందంటే నీ చుట్టుపక్క ఉండే వ్యక్తి హిందూ అయినా, క్రైస్తవుడైనా, సిక్ అయినా, ముస్లిం అయినా ఎవరికి కూడా నీ ఇంట్లో వండే కూర ఏదైతే ఉందో ఆ షేర్వా అంటారు కదా, ఆ కూర యొక్క స్మెల్ ద్వారా కూడా నీ చుట్టుపక్కల ఉండే వ్యక్తులకు ఇబ్బంది కలగకూడదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారండి. నీ చుట్టుపక్కల ఉండే వ్యక్తులకు నీ పనిల ద్వారా, మీ ఇంట్లో వండే కూర ద్వారా కూడా ఇబ్బంది కలగకూడదు అని ప్రవక్త గారు ఏదైతే చెప్పారో దానికి పట్టి మన ఇస్లామిక్ స్కాలర్స్ ఏం చెప్తున్నారంటే గౌవధ చేయవాకండి, గౌల్ని బలి ఇవ్వవాకండి అని ఇస్లామిక్ స్కాలర్స్ స్పష్టంగా చెప్పేస్తున్నారు. ఎన్నోసార్లు దార్లూం దేవబంద్ కూడా ఫత్వా ఇచ్చింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఎప్పుడు కూడా గౌవధ చేయండి, గౌల్ని బలి ఇవ్వండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడు చెప్పలేదండి. ప్రవక్త గారు పూర్తి జీవితంలో ఎప్పుడు కూడా గౌ మాంసం తిన్నట్టు ఎక్కడ కూడా సహీ హదీస్ కూడా లేదండి. దీనికి ఎవరితైనా డిబేట్ కోసం కూడా నేను రెడీగా ఉన్నాను. ఇస్లామిక్ స్కాలర్స్ ఎవరైనా గోవధ చేయండి, గౌని బలి ఇవ్వండి అని ఒకవేళ చెప్తుంటే పూర్తి హదీస్ లో, పూర్తి ఖురాన్ లో ఇది ఎవరు కూడా చూపేయలేరండి. హిందూ సమాజంలో గోవును చాలా పవిత్రంగా చూస్తాం. రైట్. సో ఈ భావన, ఈ గౌరవం ముస్లిమ్స్లో ఉందా? ఖచ్చితంగా ఉంది కాబట్టే ఇస్లామిక్ స్కాలర్స్ ఫత్వా జారీ చేశారు తినవాకండి అని. ఖచ్చితంగా ఉంది కాబట్టే గౌల్ని బలి ఇవ్వకండి అని చెప్పేశారు. నేను ఉత్తరప్రదేశ్లో, యూపీలో చదివాను, దార్లూం దేవబంద్లో. దార్లూం దేవబంద్లో 1 year నేను అక్కడ చదివాను. పూర్తి యూపీలో చూశాను. ఎక్కడ కూడా దేవబంద్లో చుట్టుపక్కల ఏరియాస్ లో గౌ బలి ఇచ్చినట్టు, గౌవధ చేసినట్టు ఎక్కడ కూడా మేము చూడలేదండి. అయితే ఈ ప్రశ్న మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, గతంలో ఒక టెంపుల్ విషయంలో ఒక ఇష్యూ జరిగితే అక్కడికి కొందరు మహిళలు వచ్చారు. ఆ మహిళలు వచ్చి ఏం చెప్పారంటే, మా ఇంటి దగ్గర ఒక హనుమాన్ టెంపుల్ ఉంది, చాలా పురాతనమైనది. అయితే నిత్యం ఆ టెంపుల్కు ఎంట్రన్స్లో, ఆ టెంపుల్కి ఆనుకొని వెనక సైడ్లో పక్కన వాంటెడ్గా కొందరు ముస్లిమ్స్ వ్యక్తులు ఈ చనిపోయిన ఆవు పిల్లలు, ఆవులు, ఆవు మాంసం, ఆ పేగులు అన్ని తీసుకొచ్చి వాంటెడ్గా గుడి ముందేస్తారు, గుడి పక్కనే వేస్తున్నారు. రైట్. ఇంకోటి కొందరు గుడిలో కూడా విసిరేసిన ఆ విజువల్స్, ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి, చూపిస్తాను మీకు. సో అంటే ఇప్పుడు ఎందుకు నేను అడిగిన ప్రశ్న అంటే, గౌరవం ఉందా అంటే, మరి ఇవన్నీ చూస్తుంటే ఎక్కడ ఉంది గౌరవం అంటున్నా? హిందూ దేవాలయాల పైన కానివ్వండి, హిందూ మతం మీద కానివ్వచ్చు, గోమాతకి కావచ్చు, ముస్లిమ్స్కి ఎక్కడ గౌరవం ఉందని అడుగుతున్నా నేను. చిన్న మాట సార్, ఏ ముస్లిం అయినా ఆ పని చేసి ఉంటే, మీరు ఘటనలు చాలా సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, దాని తర్వాత ఎస్బీ ఐబీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఎంక్వైరీ చేశారు. ఏం జరుగుతుంది, కొంతమంది కావాలని మతోన్మాదులు హిందువుల ముస్లింల మధ్య ఐక్యత దూరం చేసి, హిందూ ముస్లిం మధ్య భేదాలు సృష్టించి రాజకీయం చేయడానికి కొంతమంది ఇలాంటి పనులు చేస్తున్నారు. మీరు కనుక చూసుకుంటే మందిరాల్లో గౌ మాంసం తీసుకెళ్లి పెట్టేసి తలకాయ కోసి పెట్టిన దాఖలాలు కూడా, మందిరాల్లో గౌ మాంసం తీసుకెళ్లి పెట్టేసి హిందూ ముస్లింల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నాలు చాలా జరిగి ఉన్నాయి. అలాగే మసీదుల్లో పంది మాంసం పెట్టేసి హిందూ ముస్లింల మధ్య గొడవలు సృష్టించే చాలా సంఘటనలు జరిగి ఉన్నాయండి.
ఒకవేళ హిందూ చేసి ఉన్నా, ముస్లిం చేసి ఉన్నా, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా ఇలాంటి పనులు ఎవరైనా చేస్తుంటే ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళకి పట్టుకోవాలా, వాళ్ళకి శిక్ష ఇవ్వాలండి. ఎటువంటి పరిస్థితులు కూడా ఇస్లాం వాళ్ళకు మాఫ్ చేయదు. ఇస్లాంలో ఇలాంటి పనులకు పర్మిషన్ లేదండి. ఎవరు చేసినా తప్పు చేశారు ఖచ్చితంగా 100%. ఎందుకంటే మీరు అంటున్నారు గౌ వధ, గౌల్ని అమ్మే వాళ్ళు ఎవరండి? ఇప్పుడు మేము చెప్తున్నాం ముస్లిం సమాజం గౌ వధ చేయవాకండి, గౌని బలి ఇవ్వకండి. కొంతమంది చేస్తున్నారు, వాళ్ళకు కూడా మేము ఖండిస్తున్నాం, చేయవాకండి. వేరే జంతువులు ఉన్నాయి కదా, దాన్ని బలి ఇవ్వండి. మీరు బకరాని బలి ఇవ్వండి, మీరు ఒంటని బలి ఇచ్చుకోండి. మీరు ఒకవేళ బలి ఇవ్వాలనుకుంటే, కుర్బానీ చేయాలనుకుంటే మేకపోతు చేయండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గౌకి బలి ఎప్పుడు కూడా ఇవ్వలేదు, చేయవాకండి. ఇస్లామిక్ స్కాలర్స్ చెప్తున్నారు, మత గురువులు చెప్తున్నారు, దారుల్ దేవబంద్ చెప్తున్నది, పెద్ద పెద్ద ఇస్లామిక్ యూనివర్సిటీస్ ఫత్వా జారీ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది ఇలాంటి పనులు చేస్తున్నారు. వాళ్ళకు మేము రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే, ప్రవక్త గారి సందేశం మర్చిపోవాకండి. ప్రవక్త గారు ఏం చెప్పారంటే, మీ ఇంట్లో కూర ద్వారా వచ్చే స్మెల్ ద్వారా కూడా పక్కన ఉండే వ్యక్తులకు ఇబ్బంది కలగకూడదు. ఒకవేళ ఇబ్బంది కలిగితే నువ్వు పూర్తిగా విశ్వాసి కాలేవు, ముస్లిం కాలేవు అని ప్రవక్త గారు చెప్పేశారు. ముస్లింస్ ఎవరైతే ని బలి ఇస్తున్నారో, గౌవధ చేస్తున్నారో, మేము రిక్వెస్ట్ ఏం చెప్తున్నామంటే, వేరే ఏదైతే జంతువులు ఉన్నాయో బలి ఇవ్వండి, గౌని బలి ఇవ్వకండి అని ఇస్లామిక్ స్కాలర్స్ కూడా ఇదే చెప్తున్నారు, మదర్సాలు కూడా ఇదే చెప్తున్నారు. మేము కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఇదే ఓల్డ్ సిటీకి పోయినా, మైదీపట్నం మల్లెపల్లికి పోయినా ఎన్నో షాపులలో వేలాడదీసి ఉంటాయి మాంసాలతో సహా, గోమాంసాలు. రైట్. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? మేము ఏం చెప్తున్నామంటే అండి, జాతీయ జంతువుగా గౌని ప్రకటించండి. మన నరేంద్ర మోడీ గారితో, గవర్నమెంట్తో రిక్వెస్ట్ చేస్తున్నాం, జాతీయ జంతువుగా ఒకవేళ ప్రకటించితే ఎవరు కూడా గౌని బలి ఇవ్వరండి. చాలా పెద్ద కేసు అది. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, జాతీయ జంతువుగా ప్రకటించండి. అంటే ఎవరైతే కోస్తున్నారో వాళ్ళకు లోపలేయండి ఖచ్చితంగా. ముస్లిమ్సే తింటాం లేదు, నాన్ ముస్లిమ్స్, హిందువులు కూడా ఎంతో మంది గౌ మీట్ తింటున్నారు, ఎంతో మంది దళితులు తింటున్నారు, క్రైస్తవులు తింటున్నారు, సిక్ సమాజానికి సంబంధించిన బ్రదర్స్ తింటున్నారు. చాలా న్యూస్ పేపర్లో ఇంతకుముందు పేపర్లు కూడా ఇచ్చారు. కేరళలో 40% నాన్ ముస్లిమ్స్ గౌ మీట్ తింటున్నారు. నాన్ ముస్లిమ్స్ కాదు, వేరే మతానికి సంబంధించిన వ్యక్తులు కూడా గౌ మీట్ తింటున్నారు. ఇప్పుడు ఇక్కడ భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ ఏదైతే జరుగుతుందో, అమెరికాకు పోతుంది, లండన్ పోతుంది, ఆఫ్రికాకు పోతుంది, సౌదీ అరబ్కు పోతుంది, కువైట్, ఖతర్, యమన్, దుబాయ్, ఈ ఇరాన్, ఇరాక్, బయట కంట్రీస్కి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఎవరు? తప్పు ఎవరు చేసినా తప్పే అండి. ఇప్పుడు ఒక వీధిలో చిన్న షాప్ పెట్టుకొని గౌ మీట్ ఎవరైతే అమ్ముతున్నారో అక్కడ ఎద్దులు కూడా అమ్మే వాళ్ళు ఉన్నారు, బర్రెలు కూడా కోసి అమ్మే వాళ్ళు ఉన్నారు, గౌని కూడా కోసి అమ్మే వాళ్ళు ఉన్నారు. నా రిక్వెస్ట్ ఏమిటంటే, వీళ్ళు ఏం చేస్తున్నారండి, ఒక 2,000 రూపాయల కోసం వీక్లీ వన్స్, వారానికి ఒకసారి ఒక గౌని బలి చేసి, జబా చేసి, హలాల్ చేసి, వీళ్ళు కట్ చేసేసి అమ్ముతున్నారు. 2-3 వేల రూపాయలు వస్తాయని. కానీ పెద్ద పెద్ద కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, పెద్ద కంపెనీస్ కొన్ని కోట్ల రూపాయల డబ్బులు సంపాదిస్తున్నారు. కొన్ని లక్షల గౌళ్ళని బలి ఇచ్చి వదా చేసి భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అమెరికాకి, బయట కంట్రీస్కి, అరేబియన్ కంట్రీస్కి, యమన్, ఖతర్, కువైట్, ఇరాన్, ఇరాక్, బయట కంట్రీస్కి ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఆ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆపాలండి. వీళ్ళు 1,000 రూపాయలు, 2,000 రూపాయలు సంపాదించుకోవడం కోసం, వీళ్ళ సంపాదన కోసం తప్పు చేస్తున్నారు. తప్పే. చిన్న తప్పు చేసినా తప్పే, పెద్ద తప్పు చేసినా తప్పే. వీళ్ళు చిన్న తప్పు చేస్తున్నారు కదా, వీళ్ళ పైన మీరు దాడి చేస్తున్నారు, వీళ్ళకి మీరు అరెస్ట్ చేస్తున్నారు, వీళ్ళకి పట్టుకొని వెళ్తున్నారు. ఎవరైతే పెద్ద కంపెనీస్ పెట్టి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారో, కొన్ని లక్షలాద గోవధాలు చేసేసి బయట కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఆపాలా. వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు, ఆ కంపెనీస్ కి కూడా బంద్ చేయాలని మేము గవర్నమెంట్ తో రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అల్ కబీర్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో, గౌన్ మీట్ ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తుందో, అల్ కబీర్ కంపెనీ ఉంది, అరేబియన్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది, అల్ నూర్ కంపెనీ ఉంది. ఇలాంటి పెద్ద కంపెనీస్ ఉన్నాయండి. దాంట్లో హిందువులు కూడా ఉన్నారు, ఈ కంపెనీ దాంట్లో బ్రాహ్మిన్స్ కూడా ఉన్నారు. వినండి, దాంట్లో బ్రాహ్మిన్స్ కూడా ఉన్నారు, హిందువులు కూడా ఉన్నారు, ముస్లిమ్స్ కూడా ఉన్నారు. అందరు కలిసి చేస్తున్నారండి.
మీరు చూడండి, అల్ కబీర్ కంపెనీలో హిందూస్ కూడా ఉన్నారు, ముస్లిమ్స్ కూడా ఉన్నారు. అరేబియన్ ఎక్స్పోర్ట్ కంపెనీలో హిందూస్ కూడా ఉన్నారు, ముస్లిమ్స్ కూడా ఉన్నారు. వేరే కంపెనీస్ ఏదైతే ఉన్నాయో చాలా మంది హిందూ సోదరులు, బ్రాహ్మిన్ సోదరులు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు గౌ మీట్ ని. అమ్మే వాళ్ళు కూడా నాన్ ముస్లిమ్స్ ఉన్నారు. వీళ్ళందరికీ ఆపాలా, ఈ కంపెనీస్ ఏదైతే ఉందో ఆ కంపెనీస్ కు కూడా బంద్ చేయాలా. ఎవరైతే వీధుల్లో వచ్చి పోరాడుతున్నారో వాళ్ళు ఆ కంపెనీస్ దగ్గర వెళ్ళి ఎప్పుడైనా పోరాడారా? నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, గౌ ఏదైతే ఉందో జాతీయ జంతువుగా ప్రకటించండి. జాతీయ జంతువుగా ఒకవేళ ప్రకటిస్తే ఎవరు కూడా దానికి ముట్టుకోరు, అందరు రెస్పెక్ట్ ఇస్తారండి. సరే, ఇప్పుడు జాతీయ జంతువు అంటే మనకైతే పులి అని, పెద్ద పులి, టైగర్. రైట్. సో ప్రస్తుతానికైతే అది ఉంది. ఒకవేళ ప్రకటించినా ప్రకటించకపోయినా ఇక మీదటైనా రైట్, ఇప్పుడు ఏదైతే షాపులలో ఈ గో మాంసం అమ్ముతున్న వాళ్ళు కానివ్వండి, ఈ గోహత్యలు చేస్తున్న వాళ్ళు కానివ్వండి, ఇక్కడ నుంచి మీరు అన్నట్టుగా ఇతర దేశాలకు వెహికల్స్లలో, ట్రైన్లో ఇలా ఎగుమతులు దిగుమతులు చేసే వాళ్ళు కానివ్వండి, అరబ్ కంట్రీస్కి, పాకిస్తాన్ లాంటి ఇస్లామిక్ కంట్రీస్కి పంపిస్తున్న వాళ్ళు కానివ్వండి. సో ఇప్పుడు ఇతర దేశంలో కూడా ఈ గో హత్యలు చాలా దారుణంగా కూడా జరుగుతున్నాయి. సో మీరు అన్నట్టు ఆ ఎక్స్పోర్ట్ ఇండియా నుంచే అవుతుంది. రైట్, ఇండియా నుంచి అవుతుంది. సో మరి ఇలా చేసే వాళ్ళకు నిజంగా ఎటువంటి శిక్షలు వేయాలి? గవర్నమెంట్ ఏ శిక్ష వేసినా గవర్నమెంట్ మర్జీ అండి, మన మర్జీ అయితే కాదు కదా. మేమేం చెప్తున్నామంటే అండి, ఇప్పుడు నేను వచ్చాను మీ స్టూడియోకి, దగ్గర 8 స్టూడియోస్లో నా ఇంటర్వ్యూస్ అయ్యాయి. హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులందరూ కలిసిమెలిసి ఉండాలా, మంచిగా ప్రేమతో ఉండాలని మేము అదే సందేశం ఇస్తున్నాము. నేనేం చెప్తున్నానంటే అండి, ఎవరైతే తప్పు చేస్తున్నారో అది తప్పే అండి. గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేసేసి, కొన్ని స్టేట్స్లో బ్యాన్ ఉంది. ఎక్కడంటే యూపీలో, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, గుజరాత్లో, అలాగే రాజస్థాన్లో, ఈ ఏదైతే స్టేట్స్ ఉన్నాయో అక్కడ గవర్నమెంట్ బ్యాన్ ఉందండి. ఆంధ్రప్రదేశ్లో కూడా, తెలంగాణలో కూడా, కర్ణాటకలో కూడా, వేరే స్టేట్స్ ఏదైతే ఉన్నాయో అన్ని చోట్ల బ్యాన్ చేసేసి పూర్తి భారతదేశంలో కూడా బ్యాన్ చేసేస్తే దాన్ని ఎవరు ముట్టుకోరండి. ఎందుకంటే మన దేశంలో కొన్ని స్టేట్స్లో అసలు గో మాంసం అనేది అమ్మరు. అట్లా కొన్ని యూపీ అనేది, మహారాష్ట్ర, కొన్ని స్టేట్స్ ఉన్నాయి, రాజస్థాన్, అన్ని చోట్ల దాన్ని ఆపేస్తే మేము కూడా సంతోషపడతాం. ఎందుకంటే దీన్ని పట్టుకొని రాజకీయం కొంతమంది చేస్తున్నారండి. చాలా మంది రాజకీయం చేస్తున్నారు, హిందూ ముస్లింల మధ్య భేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. మన ఆలోచనలు ఎలా ఉండాలంటే, మౌలానా అబుల్ కలాం ఆజాద్, గాంధీజీ ఎలాగైతే కలిసి భారతదేశాన్ని డెవలప్ చేశారో, అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, హిందూ ముస్లిం ఎలాగైతే కలిసి భారతదేశ స్వాతంత్రం కోసం ఫ్రీడమ్ ఫైటింగ్లో పోరాడారో, అలాగే మన మౌలానా హుసేన్ అహ్మద్ మదనీ, అంబేద్కర్ గారు, మౌలానా హబీబుర్ రహమాన్ లుధియాన్వి, సుభాష్ చంద్రబోస్ గారు, హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులు అందరూ కలిసి, హిందూ ముస్లిం కిషన్ సిక్ ఇసాయి, హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఆపస్ మే భాయ్ లాగా ఏదైతే కలిసిమెలిసి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చారో, అలాగే హిందూ సోదరులకు ఇబ్బంది కలిగే పనులు ముస్లిమ్స్ ఎవరు చేయవాకండి. మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాము. గౌ వధ ఎవరు కూడా చేయవాకండి, గౌని బలి ఇవ్వవాకండి. ప్రవక్త గారు కూడా ఎప్పుడు కూడా గౌ మాంసం తినలేదు, గౌని ఎప్పుడు కూడా బలి ఇవ్వలేదు. దాన్ని బలి చేస్తేనే ఖుర్బానీ అవుతుందని ఎక్కడ కూడా ఖురాన్లో రాసిలేదు, ప్రవక్త గారి హదీసుల్లో రాసిలేదు. అందువల్ల ముస్లిం సమాజంతో నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైతే గౌ వధ చేస్తున్నారో వాళ్ళందరూ ఆపేయండి. హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి ఆపస్ మే భాయ్ అని ఏదైతే నినాదం ఉందో దీనిపైన అమలు చేయండి. అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, గాంధీజీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సుభాష్ చంద్రబోస్, మౌలానా హబీబుర్ రహమాన్ లుధియాన్వి ఇలాగ ఎవరైతే జర్నీ చేసి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చారో, హిందూ ముస్లిం ఆపస్ మే భాయ్ లాగా ప్రేమించుకుంటూ, ఒకరిని గౌరవించుకుంటూ భారతదేశంలో గనక ఉంటే మన దేశం చాలా తర్కీ అవుతుంది. కశ్మీర్ ఏదైతే పెహల్గాం అటాక్ తర్వాత మన నరేందర్ మోడీ గారు సోఫియా ఖురేషి, యోమికా సింగ్, కశ్మీరీ పండిత్ ముగ్గురిని కలిసి హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి భాయ్ అని, పాకిస్తాన్ వాడైనా ఏ కంట్రీ వాడైనా మన భారతదేశం ముక్కలుగా చేయాలని ఒకవేళ అనుకుంటే హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి భాయ్ లాగా పోరాడతామని నరేంద్ర మోడీ గారు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఇదే మెసేజ్ ని మేము గమనించుకుంటూ హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ గనక మేము భారతదేశంలో ఉంటే మన దేశం చాలా డెవలప్ అవుతుందని మేము కోరుకుంటున్నామండి. మీరు అంటే ఈ గోవును
కట్ చేసిన, మేకను కోసిన హలాల్ ఎందుకు చేస్తారు? ఈవెన్ కోడిని కోసినా కూడా హలాల్ చేస్తారు. హలాల్ అంటే హలాల్ చేయండి మీరు తినకూడదా, తినొద్దా, అలా హలాల్ చేస్తే తినాలని ఖురాన్ రాసి పెట్టి ఖురాన్లో ఉంది. ప్రవక్త గారు సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా చెప్పారు. సైన్స్ కూడా చెప్తుంది హలాల్ చేయడం వలన చాలా సైంటిఫిక్ బెనిఫిట్స్ ఉన్నాయండి. హలాల్ చేయడం వలన మీరు హలాల్ బెనిఫిట్స్ కనుక గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు చాలా పుస్తకాలు దొరుకుతాయి. హలాల్ బెనిఫిట్స్ ఏమిటి, హలాల్ చేసే తినండి అని ఖురాన్లో మాకు చెప్పడం జరిగింది. మేము ఖురాన్ని ఫాలో అవుతాం కాబట్టి ఖచ్చితంగా హలాల్ చేసి తింటాము. హలాల్ చేయకుండా తినే పర్మిషన్ మాకు ఇస్లాం అని ఖురాన్ ఇవ్వదండి. తినకూడదు మీరు? లేదు. అంటే అలా తింటే పాపమా? ఖచ్చితంగా పాపం అండి. మన ఇస్లాం ప్రకారంగా, ఖురాన్ ప్రకారంగా హలాల్ చేయకుండా ఎవరైతే తింటారో చాలా హెల్త్ కూడా పాడైపోతుంది. దానివల్ల చాలా నష్టాలు కూడా ఉన్నాయి. సైన్స్ కూడా చెప్తుంది, ఖురాన్ కూడా చెప్తుంది. సో అసలు ఏంటి అంటే ఒక పదంలో చెప్పగలుగుతారా? ఎందుకు జనరల్గా ఏంటంటే ఏదైతే హలాల్ చేస్తామో ఏదైతే రగ్ అంటారో అది కట్ చేసిన తర్వాత బ్లడ్ ఏదైతే ఉందో ఆ బ్లడ్ మొత్తం బయటికి వచ్చేస్తుంది. ఆ బ్లడ్ తినడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి కాబట్టి ఏదైతే ఝట్కా జరిగేదో హలాల్ చేసిన తర్వాత అది కొట్టుకుంటుంది, పూర్తి బ్లడ్ ఏదైతే బయటకు వచ్చేస్తుంది. దానివల్ల వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అందువల్ల ఇస్లామిక్ స్కాలర్స్, ఖురాన్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖచ్చితంగా హలాల్ చేసి తినండి అని చెప్తారు. ఓకే. సో ఇస్లాం యొక్క అర్థం కానివ్వండి, ఇస్లాం అనే పదం నుంచి అసలు ఏమేమి సూచించబడుతున్నాయి, అదేవిధంగా ఈ యొక్క ఇస్లాం మతం ఆధారమైన ఒక 5 స్తంభాలు ఏమైనా చెప్తారా? ఇస్లాం అంటే పీస్, ఇస్లాం అంటే శాంతి, ఇస్లాం అంటే నీ చుట్టుపక్క ఉండే వ్యక్తులతో ప్రేమతో ఉంటూ నువ్వు ఏ కంట్రీలో ఉంటున్నావో ఆ కంట్రీ యొక్క కాన్స్టిట్యూషన్, ఖానూన్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో చేస్తూ అల్లాహ్ని ఒక దైవం నమ్ముకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరైతే ఉన్నారో ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం చూసి జీవితం అతనికి ఫాలో చేసుకుంటూ జీవితం గడుపుతూ 5 బూట్ల ఇస్లాం యొక్క బునియాద్ అంటే బున్యల్ ఇస్లాం అలా ఖమ్స్ షహాదతు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్, ఇఖామిస్ సలా, ఈతాయిజ్ జకా, సౌమ్ రమదాన్, హజ్జిల్ బైత్. అంటే ఇస్లాం యొక్క బునియాద్ అంటే 5 సూత్రాలు ఉంటాయండి. బునియాద్ అంటే పిల్లర్స్. ముందు అల్లాహ్కు ఆరాధించడం, అల్లాహ్ను ప్రేమించడం, అల్లాహ్ యొక్క హుకుమ్స్ ఏదైతే ఉన్నాయో, ఆర్డర్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఫాలో చేయాలా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఫాలో చేయాలా, చిట్ట చివరి ప్రవక్తగా నమ్మాలా. సెకండ్ ఏంటంటే నమాజ్ చదవాలా, రోజా, రమజాన్ వస్తే రమజాన్లో రోజా ఉండాలా. అలాగే ఎవరైతే డబ్బులు ఉన్న వ్యక్తులు ఉంటారో, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, స్తోమత ఉంది, నా సంపాదన నుంచి సంవత్సరానికి ఒకసారి 2.5% సంపాదన పేదవారికి పంచాల. ఒకవేళ నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే నేను హజ్ కూడా చేయాలి. అక్కడ మక్కాకి వెళ్ళి మక్కా యాత్ర, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి మదీనాకి వెళ్ళి హజ్ యాత్ర కూడా చేయాలి. ఈ 5 సూత్రాలు అయితే ఉన్నాయో బునియాద్ అంటారు, దీన్ని బునియాద్ ఇస్లాం అంటారు. అంటే 5 పిల్లలు ఇస్లాం. ఓకే. సో ఈ ఖురాన్ అంటే ఏమిటి, అంటే దాని ప్రాముఖ్యత గురించి ఏమైనా చెప్తారా? ఖురాన్ అంటే ఎక్కువ చదవబడే పుస్తకానికి ఖురాన్ అంటారండి. ఖురాన్ గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్తున్నా అంటే హుదల్ లిన్నాస్, ప్రపంచ మానవాళికి మార్గదర్శకంగా ఖురాన్ని మేము అవతరింపచేశాము. షహరు రమదాన్ అల్లది ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాస్. రమజాన్లో ఖురాన్కి అవతరింపచేశారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై. దీంట్లో సమస్త మానవాళికి సన్మార్గముది, దారి చూపిస్తున్నది, జీవితం ఎలా గడపాలా, మేము పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు జీవితం ఎలా గడపాలా, చుట్టుపక్క ఉండే వ్యక్తులతో ఎలా ఉండాలా, నమాజ్ ఎలా చదవాలా, మేము రోజా ఎలా ఉండాలా, ఒక్క పొద్దు ఎలా ఉండాలా, హజ్ ఎలా చేయాలా, బిజినెస్ ఎలా చేయాలా, అమ్మానాన్నతో మేము ఎలా ఉండాలా, వైఫ్తో ఎలా ఉండాలా, పిల్లలతో ఎలా ఉండాలా, మా చుట్టుపక్కల ఉండే సమాజంతో ఎలా ఉండాలా, వ్యాపారం ఎలా చేయాలా, ఈ పూర్తి జీవిత విధానం ఏదైతే ఉందో అది ఖురాన్లో ఉందండి. పూర్తి జీవిత విధానం ఖురాన్లో. అంటే ఇతర మతాల దేవులను గౌరవించడం గురించి ఏమైనా సూచించబడింది? ఖచ్చితంగా. వలా తసుబుల్లజీన యదూన మిన్ దూనిల్లా, అల్లా తప్ప
ఎవరైతే కొంతమంది వేరే దేవతలని పూజిస్తారో ఆ దేవతలకు ఎప్పుడు కూడా మీరు తిట్టవాకండి, బ్యాడ్గా కామెంట్స్ చేయవాకండి అని స్పష్టంగా ఖురాన్లో రాసి ఉన్నదండి. వేరే మతస్థులకు గౌరవించండి అని ఖురాన్లో స్పష్టంగా రాసి ఉంది. వలా తసబుల్ లజీనా యదూన మిన్ దూనిల్లా, వాళ్ళకి తిట్టవాకండి, వాళ్ళ గురించి మీరు బ్యాడ్ కామెంట్స్ చేయవాకండి, వాళ్ళకు ఇబ్బంది కలిగేటట్టు మీరు మాట్లాడవాకండి అని స్పష్టంగా ఖురాన్లో ఉందండి. ఎస్. సో ఈ పాయింట్ ఎందుకు అడిగినంటే రీసెంట్గా పెహల్గామ్లో ఏదైతే ఉగ్రదాడి జరిగి 26 మందిని చంపారో ఆ పాకిస్తాన్ ముస్లిమ్స్ పాయింట్ విప్పి మరి ఇతను ముస్లిమా హిందువా అని మతం గురించి అంటే మతం తెలుసుకొని మరి వాళ్ళని చంపేశారు. సుంతి అయిందా లేదా, ఈయన హిందువా ముస్లిమా అని కన్ఫర్మ్ చేసుకొని మరి చంపారు. ఇప్పుడు మీరు ఇస్లాంలో ఇన్ని ఉన్నాయంటున్నారు కదా, మరి ఈ చంపిన వ్యక్తులకు ఇవన్నీ తెలియదా? ఈ చంపిన వ్యక్తులకు ఇస్లాంతో ఎటువంటి సంబంధం లేదండి. వాళ్ళకు గనక ఇస్లాం గురించి 1% నాలెడ్జ్ ఉన్నా, వాళ్ళలో ఇస్లాం యొక్క ప్రేమ, ఖురాన్ యొక్క ప్రేమ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రేమ, అల్లాహ్ యొక్క ప్రేమ 1% ఉండి ఉన్నా వాళ్ళు ఇలాంటి పనులు చేయరండి. వాళ్ళు ఉగ్రవాదులు, వాళ్ళు ముస్లిమ్స్ కారండి. ఎందుకంటే ఇస్లాం ఉగ్రవాదానికి సహించదు. ఎవరైనా ఉగ్రవాదిగా మారితే ఇస్లాం నుంచి వెంటనే ఖారిజ్ అయిపోతాడు. ఇస్లాంకి వాడికి ఎటువంటి సంబంధం ఉండదండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒక మనిషి వస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గారికి అడుగుతాడు, ఓ ప్రవక్త, మన ఇంటి దగ్గర ఇద్దరు లేడీస్ ఉంటారు. ఒక లేడీ ఏంటంటే ఎక్కువ నమాజులు చదువుతుంది, ఇబాదత్ చేస్తుంది, ఖురాన్ యొక్క తిలావత్ చేస్తుంది, నైట్ పూట అల్లా ముందు నమాజులు చదివి ఏడుస్తుంది, మొత్తం చేస్తున్నది, ఒక్క పొద్దు ఉంటుంది, నఫిల్ రోజాలు ఉంటుంది, డబ్బులు పేదవాళ్ళకి ఖర్చు చేసి మొత్తం చేస్తున్నది. ఒక పిల్లికి కట్టేసి ఉన్నది, పిల్లికి ఇబ్బంది పెడుతున్నది. ఆ పిల్లి ఇబ్బంది పడుతున్నది ఈమె ద్వారా. ఆమె స్వర్గానికి వెళ్ళదా, స్వర్గానికి వెళ్తుందా, నరకానికి వెళ్తుందా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వెళ్ళి ఒక మనిషి అడిగితే ప్రవక్త గారు ఏం చెప్తారంటే, వాడి నమాజులు, వాడి తిలావత్, ఆమె ఏదైతే ఉందో ఆమె నమాజ్, ఆమె తిలావత్, ఆమె రోజాలు పనికి రావు. ఏదైతే ఆమె ద్వారా పిల్లికి ఇబ్బంది జరుగుతుందో ఆ ఒక్క పని ద్వారా సృష్టికర్త అయిన దైవం ఆమెకి నరకానికి పంపుతాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టంగా చెప్పేశారు. ముస్లిం ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి ద్వారా పిల్లికి కూడా ఇబ్బంది కలగకూడదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టంగా చెప్పేశారు. ఎవరైతే మనుషుల్ని చంపుతున్నారో వాళ్లకు ఇస్లాంకి ఎటువంటి సంబంధం ఉండదండి. ఎందుకంటే ఉగ్రవాదు లెక్కనే చూడండి. పాకిస్తాన్ స్లీపర్ సెల్ లాగా ఎవరైతే జ్యోతి మల్హోత్రా పని చేసిందో ఆమెకి హిందూ అని మీరు కూడా చెప్పవాకండి, నేను కూడా చెప్పనండి. ఎందుకంటే ఆమె ద్వారా హిందూ సమాజానికి చెడ్డ పేరు వస్తుందండి. ప్రదీప్ ఎవరైతే స్లీపర్ సెల్ లాగా పాకిస్తాన్ కు పనిచేశాడో, ప్రదీప్ 2023లో DRDO ఆఫీసర్ పాకిస్తాన్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని, పాకిస్తాన్ వాళ్ళతో కనెక్షన్ పెట్టుకొని భారతదేశానికి నాశనం చేసే ప్రయత్నం ఏదైతే ప్రదీప్ చేశాడో అతనికి హిందూ అని మీరు కూడా చెప్పకండి, నేను కూడా చెప్పను. ఎందుకంటే అతని ద్వారా హిందూ సమాజానికి చెడ్డ పేరు రాకూడదండి. ఎవరైతే మోతీలాల్ రీసెంట్లీ పట్టుకున్నారు, పాకిస్తాన్ స్లీపర్ సెల్ లాగా భారతదేశంలో CRPF జవాన్, మిలిటరీలో ఉండి, ఆర్మీలో ఉండి, జవాన్ లాగా ఉండి పాకిస్తాన్ స్లీపర్ సెల్ లాగా మోతీలాల్ పనిచేస్తుంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు పట్టుకున్నారు, లోపలేశారు. ఎవరైతే ఇలా హిందూ పేర్లు పెట్టుకొని, సిక్ పేర్లు పెట్టుకొని, ముస్లిం పేర్లు పెట్టుకొని, వేషం వేసుకొని ఇలాంటి పనులు చేస్తున్నారో వాళ్లకు ఉగ్రవాదులు అని చెప్పండి. హిందూ అని, ముస్లిం అని, క్రిస్టియన్ అని చెప్పవాకండి. రీసెంట్లీ ఆగ్రాలో ఒక స్వామిమాల వేసుకొని, రీసెంట్లీ ఇక్కడ మన ఏదో దగ్గర ఏరియాలో కూడా ఏదో జరిగింది, స్వామిమాల వేసుకొని చిన్న అమ్మాయికి తీసుకెళ్ళి రేప్ చేశాడు. ఆగ్రాలో 5 సంవత్సరాల పాపకి అక్కడ ఒక మందిరంలో తీసుకెళ్లి 1 వీక్ ముందు జరిగిందండి. ఒక మందిరంలో తీసుకెళ్లి, పవిత్రమైన స్థలం అండి. మసీద్కి వెళ్ళేటప్పుడు నేను చాలా పవిత్రంగా వెళ్తాను.
మనసు శుభ్రం చేసుకొని వెళ్తాను, నేను దేవుడి దగ్గర నిలబడుతున్నానని ఎంతో దైవ భీతితో వెళ్తాను. మీరు మందిరానికి వెళ్ళేటప్పుడు చెప్పులు వదిలేసి వెళ్తారు, స్నానం చేసి వెళ్తారు, ఎంత భయంతో వెళ్తారండి. మందిరంలో వెళ్ళేటప్పుడు ఒక శుభ్రమైన స్థలం అని అక్కడ భయపడుతూ మీరు వెళ్తారు. ఆ మందిరంలో తీసుకెళ్లి 1 వీక్ ముందు ఆగ్రాలో 5 సంవత్సరాల పాపకు రేప్ చేశాడండి. వాడికి నేను హిందూ అని చెప్పను, మీరు కూడా చెప్పకూడదండి. ఈ ఉగ్రవాదులు, ఈ స్లీపర్ సెల్ లాగా పనిచేసే వాళ్ళు, మతం అడిగే చంపే వాళ్ళు, వీళ్ళకు ఇస్లాంతో ఎటువంటి సంబంధం ఉండదు, వీళ్ళకు హిందూ మతంతో కూడా ఎటువంటి సంబంధం ఉండదు. ఒకవేళ గనక వీడు రామాయణం చదివి ఉంటే, ఒకవేళ గనక వీడు భగవద్గీత చదివి ఉంటే వాడు రేపిష్గా మారడు. ఒక క్రిస్టియన్ పేరు పెట్టుకొని వాడు రేప్ చేస్తుంటే, ఉగ్రవాదం చేస్తుంటే, ఎవరికైనా చంపుతుంటే, వాడు గనక ఒకవేళ బైబుల్ని చదివి దానికి అర్థం చేసుకుని ఉంటే అలాంటి పని చేయడండి. ఏ ముస్లిం పేర్లు పెట్టుకొని వాళ్ళు గనక అగర్ ఖురాన్ చదివి ఉంటే వాళ్ళు ఉగ్రవాదులుగా మారడండి. నేనేం చెప్తున్నానంటే, ఉగ్రవాదికి ఉగ్రవాది లెక్కనే చూడండి, ముస్లిం అని చూడవాకండి, హిందూ అని చూడవాకండి, క్రిస్టియన్ అని చూడవాకండి. ఎంతమంది అండి హిందూ సోదరుల పేర్లు పెట్టుకొని పాకిస్తాన్ స్లీపర్ సెల్ లాగా ఎంతమందికి పట్టుకున్నారు ఈ మధ్య. జ్యోతి మల్హోత్రా అయినా, ప్రదీప్ అయినా, మోతీలాల్ అయినా, ఇలాంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఖచ్చితంగా ముస్లిం చేసి ఉన్నా, క్రిస్టియన్ చేసి ఉన్నా, సిక్కులు చేసి ఉన్నా వీళ్ళకి ఖచ్చితంగా శిక్ష ఇవ్వాలండి. ఓకే, సో ఇంతకుముందు మీరు ఒక పాయింట్ రైజ్ చేశారు. అయితే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎవరైతే మొన్న చేసినటువంటి ఉగ్రవాదులు, టెర్రరిస్టులు, రైట్, వాళ్ళకి ఇస్లాంకి సంబంధం లేదంటున్నారు కదా. పొద్దున లేస్తే వాళ్ళు అల్లా అనే పూజిస్తూ ఉంటారు. వాళ్ళు మొన్న అది చేసే రోజు కూడా అల్లా అల్లా అనుకుంటా వాళ్ళు ఆ చేసే క్రమంలో కూడా అదే పదంని వాడుకుంటూ జిహాద్ అనుకుంటా వెళ్ళిపోయారు. సో వాళ్ళకు వీళ్ళకు సంబంధం లేదంటే. చిన్న మాట సార్, మేమందరం ఇంతకు ముందు కూడా పిఎం నరేంద్ర మోడీ గారితో కూడా రిక్వెస్ట్ చేశాము. ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో, ఉగ్రవాద సంస్థల పెద్దలు ఉన్నారో వాళ్ళకి పట్టుకొని వచ్చి ఖచ్చితంగా శిక్ష ఇవ్వాలని. వాళ్ళు తప్పు చేశారు, వాళ్లకు ఖచ్చితంగా శిక్ష ఇవ్వాలా. అల్లాహు అక్బర్ అని ఎవరైతే చంపారో వాళ్ళ మెయిన్ అసలు మోటివ్ ఏంటంటే, వాళ్ళ ఆలోచన, వాళ్ళ టార్గెట్ భారతదేశం. నార్మల్గా చంపేస్తే అది చర్చ అయ్యేది, చనిపోయారు, బాధ ఉంటుంది, చాలా బాధ, అందరికీ బాధ ఉన్నది. అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా దానిపైన మాట్లాడారు, పెద్ద పెద్ద ఇస్లామిక్ స్కాలర్స్ కూడా మాట్లాడారు. మన భారతదేశానికి సంబంధించిన ఎంతోమంది ముస్లిమ్స్ కూడా రోడ్ పైన వచ్చి ర్యాలీలు చేశారు. ఎందుకంటే ఈ మనిషి కదా అండి, మీకు ముళ్ళు గుచ్చుకున్న అదే నొప్పి ఉంటుంది, నాకు ముళ్ళు గుచ్చుకున్న అదే నొప్పి ఉంటుందండి. మన భారత బిడ్డలకు ఎవరైతే చంపారో దుర్మార్గులు, వాళ్లకు ఖచ్చితంగా శిక్ష ఇవ్వాలా. వాళ్ళలో ఎవరు కూడా ఒక్క మనిషికి కూడా మిగిలకూడదు. ఇప్పుడు ఇది పెహల్గాం అటాక్ తర్వాత జంగ్ జరిగింది పాకిస్తాన్కి, భారతదేశానికి. పాకిస్తాన్కు చాలా నష్టం జరిగింది, భారతదేశానికి కూడా నష్టం జరిగింది. దానిపైన కనుక మేము మాట్లాడుకుంటే ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు మిగిలిపోయారండి. ఆ ఉగ్రవాదులు గనక పట్టుకొని వచ్చి శిక్ష ఇస్తే మా అందరి మనసుకు ఖచ్చితంగా మనశ్శాంతి ఉంటుంది. వాళ్ళ మెయిన్ కారణం ఏంటంటే హిందూ ముస్లింల మధ్య భేదాలు సృష్టించి భారతదేశానికి నాశనం చేయాలని ఈ ఆలోచనతో వాళ్ళు ఈ పని చేశారు. దానికి నరేంద్ర మోడీ గారు ఐక్యత, హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ అందరికీ, సోఫియా ఖురేషి, యోమికా సింగ్, కాశ్మీరీ పండిత్ ముగ్గురు కలిసి ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేశారో దానికి సమాధానం ఇచ్చారు. మేమందరం హిందూ ముస్లిం సిక్ ఈసాయి భాయ్ లాగా భారతదేశంలో ఉన్నాము, కలిసిమెలిసి ఉంటామని నరేంద్ర మోడీ గారు మంచి సమాధానం వాళ్ళకి ఇచ్చేశారు. జిహాద్ అంటే ఏమిటి? జిహాద్ అంటే ప్రయత్నించడానికి జిహాద్ అంటారండి. సో చెడు సమాజం నుంచి మంచి సమాజం కోసం ఎవరైతే ప్రయత్నిస్తారో దానికి జిహాద్ అంటారు. అమ్మా నాన్న సేవ చేయడానికి, అమ్మా నాన్నకి మంచిగా చూసుకోవడానికి ఒక మనిషి ఏదైతే ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రయత్నం చేస్తాడో దాన్ని జిహాద్ అంటారు. పిల్లల్ని సాపుకోవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తాడో దాన్ని జిహాద్ అంటారు. ఎవరైనా ఏ ఏరియాలో అయినా, ఏ కంట్రీలో అయినా మన చుట్టుపక్క ఉండే వాళ్ళపైన ఎవరైనా దౌర్జన్యం చేస్తుంటే, ఎవరైనా చంపడానికి వస్తే, ఎవరైనా కొట్టడానికి వస్తే, ఎవరైనా జులుం చేయడానికి వస్తే, ఎవరైనా హత్య చేయడానికి వస్తే, మా చుట్టుపక్క హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తవులు మన బిడ్డల్ని కాపాడడం కోసం, మన దేశాన్ని కాపాడడం కోసం, మన ఏరియాని కాపాడడం కోసం ఏదైతే మేము ప్రయత్నం చేస్తామో, డిఫెన్స్ చేస్తామో దాన్ని జిహాద్ అంటారండి.
ఇప్పుడు మన చుట్టుపక్కల ఒక హిందూకి ఎవరైనా కొడుతున్నారు, ఒక ముస్లింకి ఎవరైనా కొడుతున్నారు, ఒక క్రిస్టియన్కి ఎవరైనా కొడుతున్నారు, అమ్మాయి పైన దౌర్జన్యం జరుగుతుంది, ఎవరికైనా ఇబ్బంది జరుగుతుంది, వాళ్లకు ఆ ఇబ్బంది నుంచి కాపాడడానికి ఏదైతే ప్రయత్నం చేస్తామో ఆ ప్రయత్నానికి జిహాద్ అంటారు. జిహాద్ మతలబ్ జాహద యుజాహిదు ముజాహదతన్ వహువ జిహాదున్. ప్రయత్నం ఏదైతే చేస్తామో అరబీ గ్రామర్ ప్రకారంగా ఆ ప్రయత్నానికి జిహాద్ అంటారు. జిహాద్ అనే ఒక పదాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు ముస్లిమ్స్ ఎన్ని తప్పులు చేస్తున్నారు, ఎటువంటి తప్పులు జరుగుతున్నాయి మీరు చెప్పండి. ముస్లిమ్స్ జిహాద్ పేరుతో తప్పు చేస్తున్నారు, మన హిందూ సోదరులు జై శ్రీరామ్ పేరుతో తప్పు చేస్తున్నారు. ఇద్దరు తప్పు చేస్తున్నారండి. మీరు వీడియోస్ చూసే ఉంటారు. ఎంతమంది జై శ్రీరామ్ చెప్పండి లేకపోతే చంపేస్తామని ఎంతమంది చేస్తున్నారండి. వాళ్లకు మీరు హిందూ అని నేనను, జిహాద్ పేరుతో ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళకు ముస్లిం అని మీరు అనవాకండి. జిహాద్ పేరుతో భారతదేశానికి సంబంధించిన ఏ ముస్లిం కూడా చేయటం లేదండి. ఒకవేళ ఎవరైనా చేస్తుంటే వాడికి పట్టుకొని వచ్చి లోపలేయండి. ముస్లిం ఎవరైనా జిహాద్ పేరుతో తప్పు చేస్తుంటే వాడు ఇస్లాంకి బస్టు పట్టిస్తున్నాడు. హిందూ ముస్లింల మధ్య భేదాలు సృష్టించి భారతదేశానికి నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. జై శ్రీరామ్ పేరుతో ఎవరైతే అమాయకులకు చంపుతున్నారో వాళ్ళు కూడా హిందూ సమాజానికి, హిందూ సోదరుల పేరు ఖరాబ్ చేస్తున్నారు, బస్టు పట్టిస్తున్నారు. ఖురాన్లో ఎక్కడ కూడా అన్యాయంగా ఒక మనిషికి చంపండి జిహాద్ అని చెప్పి అని పూర్తి ఖురాన్ ఎక్కడ కూడా రాసి లేదు. ఖురాన్లో ఏం రాసిందంటే మన్ ఖతల నఫ్సన్ బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్జి ఫకన్నమా ఖతలన్నాస జమియా. అన్యాయంగా ఒక మనిషికి చంపితే సర్వ మానవాళికి చంపినంత పాపం వస్తుందని ఖురాన్లో స్పష్టంగా రాసి ఉంది. వమన్ అహ్యాహా ఫకఅన్నమా అహ్యన్నాస జమియా. ఒక మనిషికి కాపాడితే, ఒక మనిషి ప్రాణం కాపాడితే సర్వ మానవాళి ప్రాణం కాపాడినంట పుణ్యం వస్తుందని స్పష్టంగా ఖురాన్లో రాసి ఉంది. రామాయణమైనా, ఖురాన్ అయినా, భగవద్గీత అయినా, బైబుల్ అయినా మానవత్వం నేర్పిస్తున్నది, మానవులతో ప్రేమించండి అని నేర్పిస్తున్నది. జిహాద్ పేరుతో ఒకవేళ ముస్లిం ఎవరైనా హత్య చేస్తుంటే, ఎవరికైనా చంపుతుంటే వాడు ఉగ్రవాది అని చెప్పండి, ముస్లిం అని చెప్పవాకండి. జై శ్రీరామ్ పేరుతో రాములు గారు ఎప్పుడు కూడా చెప్పలేదండి చంపండి అని. శ్రీరాములు గారు ఎంతో మంచి మాటలు చెప్పి ఉన్నారండి. జై శ్రీరామ్ చెప్పకపోతే చంపండి అని ఎక్కడ కూడా రామాయణంలో రాసి లేదు, భగవద్గీతలో రాసి లేదు. ఎవరైతే అలాగా చేస్తున్నారో వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు, వీళ్ళు కూడా తప్పు చేస్తున్నారు. వాళ్ళకు నేను హిందూ అని చెప్పను, వీళ్ళకు మీరు ముస్లిం అని చెప్పవాకండి. ఎన్నో ఘటనలు మీరు చూడండి, వీడియోస్, ఎన్నో వీడియోస్ అండి. ఎంతమందికి చంపారండి, కొన్ని వందలాది మందికి చంపారండి. వాళ్ళు కూడా ఉగ్రవాదులే, వీళ్ళు కూడా ఉగ్రవాదులే. నేనేం చెప్తున్నా అంటే ఇస్లాంని అర్థం చేసుకోండి. ఇస్లాం అంటే గాంధీజీ ఏం చెప్పారు? ఇస్లాం గో టు ప్లేస్ ఇన్ ద వరల్డ్ నాట్ విత్ స్వార్డ్ బట్ విత్ ద బిహేవియర్ ఆఫ్ లాస్ట్ మెసెంజర్ ఆఫ్ ది గాడ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇస్లాం గురించి గాంధీజీ చెప్పిన మాటలండి. ఇస్లాం గురించి స్వామి లక్ష్మీ ఆచార్య ఏం చెప్పారు అది చూడండి. ఇస్లాం గురించి స్వామి వివేకానంద గారు ఏం చెప్పారు అది చూడండి. మౌలానా అబుల్ కలాం గారు ఏం చెప్పారంటే చివరి మీరు ఏ కంట్రీలో అయితే ఉంటారో, ఏ దేశంలో అయితే ఉంటారో, మీ భారతదేశం కోసం, మీ కంట్రీ కోసం, మీ భూమి కోసం, మీ భారత తల్లి కోసం ఒక్క ముస్లిం మిగిలి ఉన్న భారతదేశంలో భారతదేశాన్ని కాపాడడం కోసం చివరి రక్త బొట్టు వరకు మీరు పోరాడండి అని మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు చెప్పారండి. ఇస్లాం కూడా మాకు ఇదే చెప్తుందండి. నేనేం చెప్తున్నా అంటే జిహాద్ పేరుతో ఎవరైనా ఇలాంటి పనులు చేస్తున్నా వాడికి ఉగ్రవాది అనండి. జై శ్రీరామ్ పేరుతో ఎవరైనా చేస్తున్నా వాడికి కూడా ఉగ్రవాది అనండి. సారాంశం ఏంటంటే రామాయణం, భగవద్గీత, ఖురాన్ మొత్తం శాంతి సందేశం ఇస్తున్నాయి, కలిసిమెలిసి ప్రేమగా ఉండండి అని చెప్తున్నాయి. ఎలాగైతే గాంధీజీ గారు ఒక పండితుండి కూడా, ఒక నాన్ ముస్లిం ఉండి కూడా, అంబేద్కర్ గారు, అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్ ఒక హిందూ పండితుడు, అష్ఫాకుల్లా ఖాన్ ఒక ముస్లిం, ఇద్దరు కలిసి భారతదేశం కోసం ఏదైతే జీవించారో,
ఈ భారతదేశ మట్టితో ఏదైతే ప్రేమించారో అలాగా జీవితం గడుపుదామని మేము పిలిపిస్తున్నాము. అందరు కలిసిమెలిసి ఉండాలని మేము కోరుతున్నాము. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఇస్లాం మీద చేసిన కామెంట్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి స్టేట్మెంట్స్ ఇచ్చున్నారు. ఇంతకు ముందు మన క్రైస్తవ సమాజం పైన అయినా ముస్లిం సమాజం పైన అయినా ఆపద వస్తే, ఇబ్బంది వస్తే మొట్టమొదటిగా మాట్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఉంటారని చాలాసార్లు చెప్పున్నారండి. గాంధీజీ భావజాలు కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అతనే చెప్పినారు, నేను గాంధీజీ భావజాలు కలిగిన వ్యక్తిని, చబివీర భావజాలు కలిగిన వ్యక్తిని, సిపిఐ కమ్యూనిస్ట్ యొక్క భావజాలు కలిగిన వ్యక్తిని, సెక్యులరిజాన్ని కాపాడాలా, ఒక సెక్యులర్ లీడర్ అని చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పినారండి. పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ హిందూ సోదరుల కోసమే, ఒక కమ్యూనిటీ కోసమే డిప్యూటీ సీఎం కాదండి. ముస్లిం సోదరుల కోసం, క్రైస్తవ సోదరుల కోసం, సిక్కు సోదరుల కోసం, దళితుల కోసం, హిందూ సోదరుల కోసం, అందరి కోసం డిప్యూటీ సీఎం అండి. అందరూ కలిసి ఓట్లేసిన తర్వాతే మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక మంచి తక్కువ సమయంలో మంచి పెద్ద హోదా, దేవుడు సృష్టికర్త అయిన దైవం పవన్ కళ్యాణ్ గారికి ఆ మంచి హోదా ఇచ్చారండి. దాన్ని అతను కాపాడుకోవాలి. చాలా మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారైనా, చిరంజీవి గారైనా. వాళ్ళ సినిమాలు నేను కూడా చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమాలు ఎక్కువ చూసేవాడిని. నా ఫ్రెండ్స్ చాలామంది ముస్లిం సోదరులు పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చేయండి. అంటే ఫ్యాన్స్ ఉంటారు కదా, హిందువులు కూడా, ముస్లిమ్స్ కూడా, క్రైస్తవులు కూడా అందరూ ఫిలిమ్స్ చూస్తారు. అతను ఒక హీరో లాగా ఒక పాలిటిక్స్లో వచ్చిన తర్వాత కూడా చాలామంది ముస్లిం సోదరులు అతని ఫిలిమ్స్ చూసి, అతని సినిమాలు చూసి, అతని స్టేట్మెంట్స్ చూసి చాలామంది జనసేన ఏదైతే పార్టీ ఉందో దాంట్లో చేరారండి. ఇప్పుడు కూడా జనసేనలో చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారికి నేను అనుకునేది ఏంటంటే, తప్పుదావా కొంతమంది పట్టిస్తున్నారు. అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో, అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు కరెక్ట్ లేరండి. ఎందుకంటే సహబతే సాలేహ్ తురా సాలేహ్ కున్నాను. ఎవరైతే నీ తోడు ఎక్కువ మంది ఉంటారో, నువ్వు ఎక్కువ ఎవరి సహబత్లో అయితే, ఎవరితో పాటు అయితే ఉంటావో వాళ్ళ యొక్క ఆలోచనల ఎఫెక్ట్ నీపైన కూడా పడుతుందని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. అలాగే కొంతమంది తప్పుదావా పట్టించే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారికి చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇస్లాం గురించి, ముస్లిమ్స్ గురించి, క్రైస్తవుల గురించి పాజిటివ్గా స్టేట్మెంట్స్ ఇచ్చే వ్యక్తి, ముస్లిమ్స్ పైన ఏమైనా ఆపద వస్తే మొట్టమొదటిగా నేను నా వాయిస్ ఇచ్చే, మీతో పాటు నేను నిలబడతానని చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తుంటే చాలా చాలా బాధాకరమైన విషయం. మాకు చాలా బాధ కలిగిందండి. ఎందుకంటే జనసేనలో ముస్లిమ్స్ ఇస్లాంకు ఫాలో చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇస్లాంకు ఫాలో చేసేవాళ్ళు టెర్రరిస్టులు అని చెప్పడం చాలా పెద్ద మాట అండి. ఎందుకంటే గాంధీజీకి చంపింది ముస్లిం అయితే కాదు కదండి. గాంధీజీకి చంపిన వ్యక్తి ముస్లిం కాదండి. ఇందిరాగాంధీకి చంపిన వ్యక్తి ముస్లిం కాదండి. జ్యోతి మల్హోత్రా స్లీపర్ సెల్, పాకిస్తాన్ స్లీపర్ సెల్ లాగా పనిచేస్తున్న జ్యోతి మల్హోత్రా ముస్లిం అయితే కాదు కదండి. ప్రదీప్ ఎవరైతే పాకిస్తాన్ స్లీపర్ సెల్ లాగా డిఆర్డిఓ ఆఫీసర్ పనిచేశాడో ముస్లిం అయితే కాదు కదండి. ఎలాగైతే మోతీలాల్ జవాన్ లాగా ఉండి, మిలిటరీలో ఉండి, ఆర్మీలో ఉండి ఈ భారత భూమి నీళ్లు తాగి పాకిస్తాన్ స్లీపర్ సెల్ లాగా పనిచేస్తున్నాడో ముస్లిం అయితే కాదు కదా అండి. ఆగ్రాలో 5 సంవత్సరాల పాపకు మందిరంలో తీసుకెళ్లి ఎవరైతే రేప్ చేశాడో వాడు ముస్లిం అయితే కాదు కదా అండి. ఆసిఫా బాను 8 సంవత్సరాల పాపకి ఒక పూజారి వేషంలో ఉండి, పూజారి కాదు వాడికి రామాయణం తెలీదు, భగవద్గీత తెలీదు, వాడు హిందూ కూడా కాదు, పూజారి వేషంలో ఉండి ఆసిఫా బాను 8 సంవత్సరాల పాపకు మందిరంలో తీసుకెళ్లి రేప్ చేసి చంపాడో వాడు ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అండి. ఆసారాం బాపు, డేరా బాబా, రామ్ రహీం సింగ్ వందలాది మంది అమ్మాయిల్ని మానభంగాలు చేసి రేప్ చేసి ఈ డేరా బాబా అయినా ఇలాంటి బాబాలు ఎవరైతే మాకు కనిపిస్తున్నారో సోషల్ మీడియాలో
వందలాది మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేసిన బాబాలు ఎవరైతే ఉన్నారో ఈ మతానికి సంబంధించిన వ్యక్తులండి. మేము చెప్తాం వాళ్ళు హిందువులు కాదు, వాళ్ళు మనుషులే కాదు, మనుషుల్లో వాళ్ళకు లెక్క పెట్టవాకండి అని మేము చెప్తున్నామండి. పవన్ కళ్యాణ్ గారితో నా రిక్వెస్ట్ ఏమిటంటే, ఇస్లాం ఆతంక్ యా ఆదర్శ్ స్వామి లక్ష్మీ ఆచార్య గారు ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం ఒకసారి చదవండి. మీరంటే మాకు చాలా అభిమానం. మీ బ్రదర్ చిరంజీవి గారు అంటే చాలా అభిమానం. ఎంతో మంది ముస్లిమ్స్ పవన్ కళ్యాణ్ గారితో పాటు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఎవరైతే మీకు మీ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మేము చెప్తాం, ఇస్లాం ఆతంక్ యా ఆదర్శ్ ఒక స్వామి లక్ష్మీ ఆచార్య స్వామీజీ రాసిన పుస్తకం చదవండి. ఇస్లాం అంటే ఏమిటో మీకు తెలుస్తుందండి. అలాగే స్వామి వివేకానంద్ గారు ఏదైతే ఇస్లాం పైన రాస్తున్నారో ఆ పాయింట్స్ చదవండి. ఇస్లాం అంటే ఏదో మీకు తెలుస్తుందండి. అంబేద్కర్ గారు ఏదైతే ఇస్లాం గురించి రాశారో అది చదవండి. ఇస్లాం అంటే ఏంటో మీకు తెలుస్తుందండి. గాంధీజీ గారు ఏదైతే చెప్పారో, ఇస్లాం గోట్ ఎ ప్లేస్ ఇన్ ద వరల్డ్ నాట్ విత్ సాట్ బట్ విత్ ద బిహేవియర్ ఆఫ్ లాస్ట్ మెసెంజర్ ఆఫ్ ది గాడ్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. గాంధీజీ గారు ఇస్లాం పైన ఏదైతే రాశారో దాన్ని చదవండి. ఇస్లాం అంటే ఏంటో మీకు అర్థమైపోతుందండి. ఇస్లాం పైన చాలా స్వామీజీస్, చాలా పెద్ద పెద్ద మత గురువులు రాసి ఉన్నారు. దాన్ని చదవండి. ఎవరు ఏదైతే చెప్పారని ముస్లిం వేషంలో ఉండి టోపీ పెట్టుకొని గడ్డం పెట్టుకొని లాల్చి పైజామా వేసి ఉగ్రవాదం చేస్తుంటే, మనుషుల్ని చంపుతుంటే వాడికి ఇస్లాంకి ఎటువంటి సంబంధం ఉండదండి. అలాగే స్వామీజీ వేషాల్లో ఉండి ఎవరైతే చిన్న చిన్న అమ్మాయిల్ని మానభంగాలు చేసి చంపుతున్నారో, ఎవరైతే చిన్న చిన్న పాపల్ని రేప్ చేసి చంపుతున్నారో వీళ్ళకు కూడా ఉగ్రవాదులు లెక్క, రేపిస్టులు లెక్క చూడండి. మతంతో చుట్టకండి అని అందరితో నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారు ఖురాన్ ఒకసారి చదవండి. ప్రవక్త గారి సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం చదవండి. పూర్తి ఖురాన్లో 6666 ఆయతులు, దీనికన్నా ఎక్కువ తక్కువ ఉండొచ్చు. పూర్తి ఖురాన్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పూర్తి జీవిత చరిత్రలో ఒక్క మాట కూడా రాగి గింజ అంత మాట కూడా వేరే మతస్థులకు, వేరే కులస్తులకు, వేరే మతస్థులకు ఇబ్బంది కలిగే మాట రాగి గింజ అంతా కూడా లేదండి పూర్తి ఖురాన్లో, పూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో. ఎవరైతే ఇస్లాం పైన, ఖురాన్ పైన ఈ కామెంట్స్ చేస్తున్నారో, నిందలేస్తున్నారో వాళ్ళు వేరే వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు కాదు, వేరే వాళ్ళు ఎవరైతే ఈ ఖురాన్లో ఇక్కడ ఉండి జిహాద్ ఉండి మనుషులకు చంపమండి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఒకసారి మహాభారతం చదివితే వాళ్ళకి అర్థమైందండి. నన్ను కాపాడడం కోసం, నా మతాన్ని, నా ధర్మాన్ని కాపాడడం కోసం, నా పిల్లలను కాపాడడం కోసం, నా ప్రాణాన్ని కాపాడడం కోసం ఎవరైనా నా పైన అటాక్ చేస్తే నేను కాపాడడం కోసం, నా పిల్లలను కాపాడడం కోసం, నా ఇంటిని కాపాడడం కోసం, నా చుట్టుపక్కల ఉండే వాళ్ళని కాపాడడం కోసం డిఫెన్స్ చేయవచ్చు, వాళ్ళతో పోరాటం చేయవచ్చు. ఖురాన్ కూడా అదే చెప్తుంది, రామాయణం కూడా అదే చెప్తుంది, భగవద్గీత కూడా అదే చెప్తుంది, దైవ గ్రంథాలు ఇదే చెప్తుంది, మన క్రిస్టియన్ సోదరుల బైబిల్ కూడా ఇదే చెప్తుందండి. ఎక్కడ కూడా ఖురాన్లో ఉగ్రవాదం లేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దీనిపైన నేను మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఈ టెర్రరిస్టులు అంతా కూడా ముస్లిమ్సే ఎందుకుంటారు? ఎక్కడండి? ఇప్పుడు నేను ఎన్ని పేర్లు తీసుకున్నానండి. టెర్రరిస్టులు మనం ఎక్కడ టెర్రరిస్టులు ఎవరు బార్డర్ లో మన దేశానికి అటాక్ చేసిన, ఇతర దేశాలను అటాక్ చేసినా కూడా ఈ టెర్రరిస్టులు అంతా, టెర్రరిస్టులకు మతం ఉండదండి. వాళ్ళు మతం పేరుతో చేస్తున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గడ్డం ఉండేది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పైన పగడి ఉండేది, అది తలపైన కట్టేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జుబ్బా వేసేవారు. అబూ జహల్ ఎవరైతే ఉన్నాడో ఆ కాలంలో అబూ జహల్ చిన్న చిన్న ఇంట్లో అయినా అమ్మాయి పుడితే చంపేసేవారండి. అమ్మాయిల్ని అలాగే తీసుకెళ్లి బూడ్చేవాళ్ళు. అమ్మాయి పుడితే అసలు ఆ ఇంట్లో దోషం అనుకునే వాళ్ళు. అలాంటి కాలంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ అమ్మాయిల్ని ప్రొటెక్షన్ కోసం, ఆడపిల్ల పుడితే భారం అనుకోవాకండి, ఈ ఆడపిల్ల ఏదైతే ఉందో దాన్ని, ఇద్దరు పిల్లలు కనుక మీ ఇంట్లో పుడితే వాళ్ళకి మీరు సేవ చేసి, వాళ్ళకు పోషించి, వాళ్ళ పెళ్లి కనుక చేస్తే దైవం మీకు స్వర్గం ఇస్తాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అలాగే ఈ ఆడపిల్ల పాదాల కిందే స్వర్గం ఉందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు.
ఆడది కదా అమ్మలాగా ఉంటది. అల్ జన్నతు తహతా ఖదామిల్ ఉమ్మహాత్, స్వర్గం తల్లి యొక్క పాదాల కింద ఉంది. ఆ తల్లి ఆడ మనిషి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారండి. ఆ ప్రవక్త కారుణ్యమూర్తి. కొన్ని కోట్ల మంది ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఫాలో చేసే వాళ్ళు ఉన్నారు. కొన్ని వేల పుస్తకాలు ముస్లిమ్స్ కాదు, నాన్ ముస్లిమ్స్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై పుస్తకాలు రాసి ఉన్నారు. ఎంతో మంది స్వామీజీస్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై పుస్తకాలు రాసి ఉన్నారు. అలాంటి ప్రవక్త వేషధారణ, ఏదైతే గడ్డం ఉండేది, తలపైన పగిడి ఉండేది, లాల్చి ఇది జుబ్బా వేసేవారు. అబూ జహల్ ఎవరైతే ఉన్నాడో ఆ కాలంలో పెద్ద టెర్రరిస్ట్, వాడు కూడా అబూ జహల్ కూడా గడ్డం పెట్టి ఉన్నాడు. అబూ జహల్ కూడా జుబ్బా వేసి ఉన్నాడు. అబూ జహల్ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి డ్రెస్ ఏదైతే ఉందో సేమ్ అలాంటి డ్రెస్ తొడిగేవాడు. వాడు డ్రెస్ తొడిగాడు కాబట్టి, టోపీ పెట్టాడు కాబట్టి, గడ్డం పెట్టాడు కాబట్టి వాడు ముస్లిం అయితే కాదు కదా. వేషాలు ధరించుకొని గడ్డాలు పెట్టుకొని వీళ్ళు ఉగ్రవాదం చేస్తున్నారు. వాళ్ళకి ఇస్లాంకి ఎటువంటి సంబంధం ఉండదండి. సో రీసెంట్గా ఏదైతే ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగిందో, రైట్ సార్, నరేంద్ర మోదీ గారిని చంపేస్తా అని స్టేట్మెంట్ ఇచ్చిన ఓ పాకిస్తాన్ ముస్లిం, తెలుసు కదా మీకు ఆయన పేరు, వాళ్ళ ఫ్యామిలీని కూడా మొత్తానికి ఎక్కడికక్కడ మొత్తం బాంబ్ బ్లాస్ట్ తోటి ఇల్లునే లేపేస్తున్నారు. రైట్. ఓకే, ఆయన ఫ్యామిలీ మొత్తం చనిపోయారు. ఆయన ఫ్యామిలీలో ఎంతమంది చనిపోయారో ఆయన ఫ్యామిలీకి ఆయనకి పాకిస్తాన్ అన్ని కోట్లు ఎందుకు ఇచ్చింది అంటే ఆయన, మీరు అంటారు కదా ఆయన ముస్లిం కాదు అని, ఆయన టెర్రరిస్ట్ అని తెలిసి డిసైడ్ కూడా చేశారు. ఆయననే మొత్తం చేంజ్ అని కూడా తెలుసు. పాకిస్తాన్ టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తున్నదని పెద్ద పెద్ద లీడర్స్ చెప్తున్నారండి. పాకిస్తాన్లో ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో, టెర్రరిస్టుల వాళ్ళ పని ఇది కదండి. భారతదేశం అంటే వాళ్ళకి పడదు. భారతదేశంని నాశనం చేయాలా. ఎవరైతే టెర్రరిస్టులు పాకిస్తాన్లో ఉన్నారో, టెర్రరిస్టుల సంస్థలు ఉన్నాయో వాళ్ళకి పట్టుకొని వచ్చి లోపలయ్యాలా. భారతదేశానికి ఆ శక్తి ఉంది. మరి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది ఆ టెర్రరిస్టులకి? పాకిస్తాన్ పని అది కదండి. పాకిస్తాన్లో చాలా మంది ఉగ్రవాదులు ఉన్నారు. మతం పేరుతో ఉగ్రవాదం చేస్తూ, ఉగ్రవాదం అంటే ఈ జిహాద్ అంటే ఇది అన్యాయంగా మనుషులకు చెప్పమని చెప్పదు. వాళ్ళు ఖురాన్ని అర్థం చేసుకోకుండా కొంతమంది ఉగ్రవాదులు అక్కడ ఉన్నారు. ఆ ఉగ్రవాదులు పట్టుకొని లోపలయ్యాలా, ఆ ఉగ్రవాదులకు పిలుచుకొని వచ్చి చంపండి అని నరేంద్ర మోడీ గారితో ఎన్నోసార్లు మేము రిక్వెస్ట్ చేశాము. ఈ దీంట్లో పూర్తి ముస్లిం సమాజం నరేంద్ర మోడీ గారికి సెల్యూట్ చేసేది, సపోర్ట్ చేసేది, అతను టోపట్ నిలబడుతుంది. కావాలంటే పాకిస్తాన్తో యుద్ధం ప్రకటించిన వాళ్ళు మా పైకి వస్తే, మన దేశం పైన దుష్ట నిఘాతో చూస్తే వాళ్ళతో కూడా పోరాడడానికి ఇక్కడ ఉన్న ఉలమాలు, ముస్లిం సమాజం అంతా సిద్ధంగా ఉందండి. సో చివరిగా ఈ బక్రీద్ పండుగ సందర్భంగా జై శ్రీరామ్ అని అంటారా? పెద్దలు జనరల్గా ఏంటంటే ముస్లిమ్స్ ఎవరు కూడా నరేష్ గారికి నేను ఒక ముస్లిం అయ్యి అల్లాహు అక్బర్ చెప్పండి, లేకపోతే మీరు మీలో ముస్లిమ్స్ ప్రేమ లేదని నేను చెప్పానండి. మీరు అల్లాహు అక్బర్ చెప్పండి, నేను జబర్దస్తి చేయడానికి నాకు పర్మిషన్ లేదు. అల్లాహు అక్బర్ అంటే మేము దర్గాకి వెళ్తాము, నేను మీకు చెప్పే హక్కు నాకు లేదు. కానీ మీరు అల్లాహు అక్బర్ చెప్పండి, లేకపోతే ముస్లిమ్స్ అంటే మీకు ప్రేమ అని నేను చెప్పను. నేను వచ్చాను, మీరు మంచి టీ పెట్టారు మాషాల్లా, ఇంతకు ముందు వచ్చినప్పుడు 2 times కాఫీ తాపించారు. ఆ ప్రేమ ఉండాలా ఖచ్చితంగా. కానీ మీరు టోపీ పెట్టుకున్న నేను చెప్పకూడదు. అలాగే ఒక ముస్లింకి నువ్వు బొట్టు పెట్టుకో అని చెప్పకూడదు. ఎవరైతే పొలిటికల్ లీడర్స్ మసీదుల దగ్గరికి వస్తే వాళ్ళ తలపైన టోపీలు పెడుతున్నారో వాళ్ళు తప్పు చేస్తున్నారు. ఎవరైతే ముస్లిమ్స్ మందిరాల దగ్గరికి వెళ్తే బొట్టు పెడుతున్నారో వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు. మీ విశ్వాసం వేరేది ఉంటుంది, నా విశ్వాసం వేరేది ఉంటుంది. రాజ్యాంగం మీకు రామాయణం పైన, భగవద్గీత పైన నడిచే పర్మిషన్ ఇచ్చింది. నాకు రాజ్యాంగం ఖురాన్ పైన నడిచే పర్మిషన్ ఇచ్చింది. నేనేం చెప్తున్నానంటే మీరు నాకు గౌరవించండి, నేను మీకు గౌరవిస్తాను. మీరు టోపీ పెట్టుకోండి, అల్లాహు అక్బర్ చెప్పండి, నాకు చెప్పే పర్మిషన్ ఖురాన్ ఇవ్వదు. అలాగే మీరు కూడా జై శ్రీరామ్ అని చెప్పండి, లేకపోతే మీలో భారతదేశం యొక్క ప్రేమ లేదు, హిందూ సోదరుల ప్రేమ లేదని మీకు చెప్పే పర్మిషన్ లేదండి. ఎందుకంటే మీకు ఎంతమంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు? ఉండొచ్చు ఒక 50-60 మంది. నాకు హిందూ ఫ్రెండ్స్ ఒక 3000 మంది ఉంటారండి. నా ఫోన్ తీసుకోండి, 7000 నెంబర్స్ ఉన్నాయి, కాంటాక్ట్ నెంబర్స్. దీంట్లో హిందువులు ఎంతమంది ఉన్నారు ఒకసారి చూడండి. నా టీంలో ఏదైతే ఒక ఆర్గనైజేషన్ పెట్టి నేను పనిచేశానో దాంట్లో
60-70% నాన్ ముస్లిమ్స్ ఉన్నారండి. వందలాది మంది కాదు, వేలాది మంది సోదరులు నాకు ఉన్నారు. బీజేపీలో కూడా నా సోదరులు ఉన్నారు, జనసేనలో కూడా నా సోదరులు ఉన్నారు, వేరే పార్టీస్ లో కూడా నా సోదరులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, అందరు ఉన్నారు. నేనేం చెప్తున్నానంటే అల్లాహు అక్బర్ చెప్పండి, లేకపోతే ముస్లింస్ ల ప్రేమ మీలో లేదని నేను చెప్పను. జై శ్రీరామ్ అని చెప్పండి, లేకపోతే హిందువుల ప్రేమ మీలో లేదని మీకు చెప్పే పర్మిషన్ లేదు. ఖురాన్ లో ఉందా జై శ్రీరామ్ అని చెప్పొద్దని? అట్లా ఏం లేదు కదా. నార్మల్ గా చెప్పడానికి నేను చెప్తాను. నేను జై జై చంద్రబాబు ఎలా చెప్తాము, జై జనసేన ఎలా చెప్తాము, జై మోడీజీ ఎలా చెప్తామో అలాగే జై శ్రీరామ్ చెప్పడంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ నేనేం చెప్తున్నానంటే ఇంటర్వ్యూస్ లో మీరు ముస్లిమ్స్ కి జై శ్రీరామ్ చెప్పండి, లేకపోతే మీరు సెక్యులర్ కాదు, ఇలాంటి కాంట్రవర్సీ ఇంటర్వ్యూస్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఆపాలని నేను చెప్తానండి. ఎందుకంటే నేను మన హిందూ సోదరులతో ఎంత ప్రేమిస్తానో నాకు తెలుసు, మన హిందూ సోదరులకు తెలుసు. ఇప్పుడు నేను ఫోన్ చేసి హిందూ సోదరుల దగ్గర హైదరాబాద్ లో ఉన్నా, ఫలా చోట ఉన్నా అంటే వెంటనే ఒక 10-20 మంది వస్తారు హిందూ సోదరులు. దగ్గర హిందూ సోదరులతో పాటు కొన్ని సంవత్సరాల నుంచి మీరు నా ప్రోగ్రామ్స్ లో నేను మసీదులోకి వెళ్ళినా నా హిందూ సోదరులు నాతో పాటు మసీదులోకి వస్తారు. నాతో పాటు ఒకటే ప్లేట్ లో మేము 3-4 కూర్చొని అన్నం తింటాము హిందూ సోదరులతో కలిసి. మందిరంలో వెళ్ళినప్పుడు, పండగలు ఉన్నప్పుడు వాళ్ళ మందిరంలో మేము వెళ్ళి అక్కడ కూడా మజ్జిగ పంపిణీ ప్రోగ్రామ్స్ అవి చేస్తాం కదా, అందరు కలిసి ఒకటే ప్లేట్ లో తింటాము. పెళ్లిళ్ళు వెళ్ళినప్పుడు తింటాము. నేను కావాలని ఏం చేస్తానంటే వాళ్ళకు ఒక బాటిల్ నీళ్ళు ఇస్తాను, తాగి ఇవ్వండి అని. వాళ్ళు తాగిన తర్వాత నేను తింటాను. ఇప్పుడు లడ్డు తెప్పియండి, ఒక స్వీట్ తెప్పియండి, మీరు తిని ఇవ్వండి, నేను తినడానికి తయారున్నాను. ఎందుకంటే ఈ ప్రేమ అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్ హిస్టరీ మేము చదివి ఉన్నాము. ఖురాన్ మాకు చెప్పింది, ఏ కులస్తుడైనా ఏ మతస్థుడైనా వాళ్ళతో ప్రేమగా ఉండండి, వాళ్ళకు ఇబ్బందులు ఆదుకోండి, మతం చూసి కులం చూసి సేవా కార్యక్రమాలు చేయవాకండి, అందరితో కలిసిమెలిసి జీవించండి అని ఖురాన్ కూడా మాకు ఇదే నేర్పిస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా మాకు ఇదే నేర్పిస్తున్నారండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరోసారి మీకు బక్రీద్ శుభాకాంక్షలు. శుక్రియా, బహుత్ బహుత్.